అని ప్రశ్న వేసుకున్నాం మనం మొట్టమొదట. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి శూలికైన. నువ్వెక్కడా, శూలెక్కడా, ఆ బ్రహ్మదేవుడెక్కడ? వాళ్లకు తెలియదనేటువంటి అధికారం చెప్పగలిగినటువంటి సత్తా నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని దానికి సమన్వయం చేసుకున్నాం. అట్లాగే ఈ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, నాకే కాదయ్యా, నన్ను పుట్టించిన ఆయనకి కూడా ఆయన మాయ యొక్క అంతం అనేటువంటిది తెలియదు. ఈ మాట చెప్పడంలో ఆయనకి తెలియదు అని నిరూపించి ఓ సర్టిఫికెట్ ఇవ్వడంలో పర్యవసానం కాదు, అది అంత గొప్పది అని చెప్పడం అంతే. పాజాలడు అన్నను నేనైనను మీరలైన సురలైనన్ వామదేవుండు అయినను. వామదేవుడు అంటే శివుడు. నిక్కం వెరుగంగజాలుదుమె విజ్ఞాన క్రియాయుక్తులన్. విజ్ఞానము, క్రియ, తెలివితేటలు, ఆయా పనులు, ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడానికి కొంత సాధన చేస్తాం, పనులు చేస్తాం. ఇప్పుడు యజ్ఞం అనేటువంటిది ఉంది, లేకపోతే భూమిని దున్నటం అనేటువంటిది ఉంది. ఆ దున్ని ఇందులో నుంచి విత్తనం వేస్తే పంట పండుతుంది అనేటువంటిది విజ్ఞానము. పంట పండించడం అనేది క్రియ, ఇటువంటి వాటి చేత. కాబట్టి విజ్ఞాన క్రియల చేత తెలియదు అన్నాడు కానీ అసలు తెలియదని కాదు. అంటే తక్కిన లోక విషయాల్లాగా పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. అమ్మహాత్ముండైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుండు కదా, తెలియదని నువ్వెట్ట అంటావు అని మనకు వచ్చిన ప్రశ్నే ఆయనే వేసుకుని సమాధానం చెబుతున్నాడు. ఇది ఉత్తమ గురువు లక్షణం. ఉత్తమ గురువు లక్షణం ఏమిటంటే శిష్యుడికి కలగబోయే సందేహాన్ని ఆయనే ముందర భావన చేసి దానికి సమాధానం చెబుతుంటాడు. ఆయనకి తెలియదు అనే సంగతి నీకెట్టు తెలుసు, ఆయన సర్వజ్ఞుడు అంటున్నావు కదా, నిబే సర్వజ్ఞుడైనటువంటి వాడికి తెలియకపోవడం అనేది ఎట్టా ఉంటుంది అని అంటే, గగనము తన కడపల తాత నెరుగని కరణి. ఆకాశం ఉంది, ఆకాశం అనే దానికి ఎల్లలేని లేవు. ఈ మూల ఆ మూల, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఆకాశము అనేటువంటిది ఏం లేదు. అది భగవంతుడిలాగా సర్వవ్యాపి. అయితే మన హైదరాబాద్ భాగ్యనగరంలో ఉండేటువంటి మనం ఒక చోట ఇక్కడ ఇది ఆకాశము, ఆకాశంలో ఒక అణువు అని పెట్టుకుంటే, ఎక్కడో సత్యలోకంలో ఉండేటువంటి ఆకాశం అనే దాని స్వరూపం ఇక్కడ ఉండేటువంటి దానికి తెలుస్తుందా? దాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఇదంతా ఆయనకి తెలియదు అని నిరూపించి సర్టిఫికెట్ ఇవ్వడంలో పర్యవసానం కాదు, అది అవిజ్ఞేయము, తెలియటానికి అవకాశం లేనటువంటిది అని చెప్పడం కోసం ఆ రకంగా చెప్తున్నారు అన్నమాట. తలకొని అమ్మహాత్మకుడు తాల్చిన అయ్యవతార కర్మముల్ వెలయగ అస్మదాదులము వేయు విధంబుల సన్నుతింతుము. అయ్యలఘు అనంతునిన్ చిదచిదాత్మకు ఆద్యు అనీసు ఈశ్వరున్ తెలియగనేత్తుమే తవిలి దివ్య చరిత్రునకేను మృక్యదన్. ఇట్లా చెప్పడంలో ఉండేటువంటి ఒక కీలకమైన విషయం ఏమిటంటే, అఖండ సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపము అనేటువంటిది ఎవరికి తెలియదు. ఆ పరబ్రహ్మస్వరూపాన్ని ఖండఖండాత్మకంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఖండఖండాత్మకం అంటే అర్థం ఏమిటి? ఆ భగవంతుడే అవతారాలు ఎత్తాడు, అనేకమైన అవతారాలు ఎత్తాడు. ప్రాధాన్యేన వ్యపదేశా భవంతి అనే న్యాయం చేత ఒక 21 అవతారాలని గురించి ముందర చెప్పబోతున్నారు. మన మామూలుగా దశావతారాలను ఉన్నాయి, ఆ దశావతారాలు కాకుండా 21 అవతారాలు అనేటువంటిది ఒక భావన ఉంది. అటువంటి భావాన్ని చెప్పబోతూ ఆ భగవంతుడు, ఆ అప్రమేయుడైనటువంటి ఆ భగవంతుడిని గురించి తెలుసుకోవడానికి కొంచెం కొంచెం ముక్కగా తీసుకుని నేర్చుకుంటూ ఉండు. ఇదిగో ఈ అవతారం మనకు తెలిసింది, మత్స్యావతారం తెలిసింది, దాన్ని పెట్టుకో, పక్కన పెట్టుకో. కూర్మావతారం తెలుసుకో, దాన్ని పక్కన పెట్టుకో. ఇట్లా 10 అవతారాలు అయిన తర్వాత ఆ సమగ్ర జ్ఞానాన్ని కలుపుకో మొత్తం. ఇందాక నేను చెప్పినట్టు అన్నం తిన్నట్టే ముందర అన్నీ విడిగివిడిగా విస్తరిలో పెట్టుకుంటాం. ఇది అన్నము, ఇది కూర, ఇది పప్పు, అది ఇది అని అన్నీ కలుపుకొని తింటాం. ఆ రకంగానే ఏక విజ్ఞానం అనేటువంటిది ఒక్కొక్క విజ్ఞానాన్ని పక్కన పెట్టుకొని ఆ విజ్ఞానాలన్నింటినీ కూడా బాగా థరోగా ఇది నేను పట్టుకోగలిగాను అని తెలుసుకున్న తర్వాత రెండో విజ్ఞానం దగ్గరికి వెళ్ళు. అలా ముక్కలుగా సమస్తమైనటువంటి విజ్ఞానాన్ని పోగు చేసుకుంటే కూడా అప్పుడు నీకు తెలిసేది ఏమిటి అని అంటే,
ఆయనలో 4వ వంతే పాదోస్య విశ్వభూతాని, 4వ వంతు మాత్రం. ఇంకా త్రిపాద్ ఊర్ధ్వముదై. అది మనకు అర్థం కాదని తెలుసుకోవడం కూడా గొప్ప జ్ఞానమే. ఆ భగవంతుని 3 ఇంతల జ్ఞానం అనేటువంటిది అర్థం కాదు, మనకు తెలియదు అని తెలుసుకోవటం కూడా జ్ఞానంలో భాగమే అన్నమాట. పరమాత్ముండజుడు అస్మదాదులము వేయు విధంబుల సన్నుతింతుము అయ్యలఘు అనంతుని చిదచిదాత్మకు. చిత్ అంటే జ్ఞానము, అచిత్ అంటే ప్రపంచము. చిదచిదాత్మకు ఆద్యున్ మొట్టమొదటి వాడు, అనీసున్ ఆయనకు ప్రభువరుడు, ఈశ్వరున్ సర్వమునకు ఆయన ప్రభువు. అటువంటి వాడిని తెలియగా నేర్తుమే తవిలి దివ్య చరిత్రము చరిత్రునకేను మ్రొక్కెదన్. అటువంటి వాడికి నేను మ్రొక్కుతూ ఉంటాను. ఈ మ్రొక్కుతున్నాను అని చెప్పడంలో ప్రకటనలో ఉద్దేశం ఏమిటంటే, ఎప్పటికైనా అలా నమస్కారం చేయగా ధ్యానం చేయగా జపము తపము మొదలైనవి చేయగా ఎప్పటికైనా ఆ స్వరూపము మనకు వశం అవ్వచ్చు. ఇప్పుడు గాయత్రి మంత్రము 108 సార్లు చేయండి అని అంటాం. ఎందుకండి, ఎందుకు అని మనం ఆలోచిస్తే 108 సార్లు చేసేటప్పుడు ఏ ఒక్క పర్యాయమైనా దాని మీద మనకు దృష్టి నిలబడపోవచ్చు కూడా. 108 సార్లు చేసినా కానీ నిలబడకపోవచ్చు. ఎందుకనంటే మనం గాయత్రి మంత్రాన్ని ఎట్లా చేస్తాము, అన్నీ సిద్ధం చేసుకుని ఆఫీసుకి పరిగెత్తేటప్పుడు ఏదో భగవంతుడు కోపగిస్తాడేమోనని గబగబా దృష్టి అంతా సైకిల్ మీద, లేకపోతే స్కూటర్ మీద, లేకపోతే అన్నం మీద, లేకపోతే ఇతరమైన దాని మీద ఇట్లా చేస్తూ ఉంటాం. అందుకనే ఏం చేశారంటే సంధ్యాకాలంలో చేయండి అని అన్నారు. సంధ్యాకాలంలో చేయండి అని అనడంలో ఉద్దేశం ఏమిటంటే, సంధ్యాకాలంలో పూర్తిగా ఆవరణ శక్తి ఉండదు, పూర్తిగా విక్షేప శక్తి ఉండదు. ఈ రెండిటి ఉద్రేకము లేనటువంటి ఒకానొక సక్రమమైనటువంటి మనస్సుని నిలపగలిగినటువంటి కాలం అవుతుంది. అది పూర్తిగా తెల్లవారిందనుకోండి ప్రపంచ వ్యాపారం అంతా కనిపిస్తూ ఉంటుంది, పూర్తిగా చీకటి అనుకోండి ఏమీ కనిపించదు. అలా ఉండకూడదు. మధ్యకాలంలో సంధ్యాకాలంలో చేశారు. అప్పుడు ఈ 3 కరణాలు ఒక మార్గంలోకి రావటానికి వీలైనటువంటి స్థితి ఉంటుంది. అందుకని సంధ్యావందనం చేయమన్నారు, సంధ్యాకాలంలో చేయమన్నారు. సంధ్యావందనం చేస్తున్నాం, 10 గంటలకు చేస్తున్నాం. ప్రయోజనం లేదు, నువ్వు మానద్దు, 10 గంటలకైనా చెయ్యండి. అసలు లేని దానికంటే కొంచెమో ఉండటం దాని ప్రయోజనం దానికి ఉంటుంది. కానీ ప్రయత్నం చేయండి. 10 గంటలకు కాకుండా 5 గంటలకి, తెల్లవారుజామున 5 గంటలకే లేచి చేయాలి అనేటువంటి సంకల్పం మనం బలవంతంగా పెట్టుకున్నట్టయితే ఫలితానికి వస్తుంది. కాబట్టి ఏను మ్రొక్కెదన్, ఈ మ్రొక్కెదన్ అనే మాటలో ఒక చక్కటి అర్థాన్ని మనం భావించవలసిన అవసరం ఉంది. ఈ మ్రొక్కుట అనేటువంటిది త్రికరణాత్మకమైనది, కాలభేదము లేనిది. త్రికరణాత్మకమైనది అంటే మనస్సుతో, మాటతో, చేష్టతో, మూడిటితోనూ చెయ్యాలి. తర్వాత భూతమా భవిష్యత్తా వర్తమానమా అనే విచారణ లేకుండా చేయాలి. అంటే మనస్సులో అన్ని సమయాల్లో ఆ భావన సాగుతూనే ఉండాలి. దానికి మరి ఇతరమైనటువంటి ప్రాపంచిక వ్యవహారాలన్నీ అడ్డురావా అంటే అడ్డురావు. ప్రాపంచిక వ్యవహారాలన్నీ చేస్తూ కూడా భగవంతుడిని మొక్కుతూ ఉండొచ్చు. పరమాత్ముండజుడి జగంబు ప్రతికల్పంబందు కల్పించు తా పరిరక్షించును త్రుంచు అట్టి అనగున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగద్భరితున్ కేవలు నద్వితీయుని విశుద్ధ జ్ఞాను సర్వాత్ము ఈశ్వరుని ఆద్యంత విహీను నిర్గుణుని శశ్వన్మూర్తి చింతించదని. ఎంత వేదాంత రహస్యాలన్నింటినీ కూడా చక్కగా చిన్న పద్యంలో, ఇటువంటి పద్యాలు మనకి నోటికి వస్తాయి, తొందరగా నోటికి వస్తాయంటే అర్థం ఏంటనమాట, ఎల్లప్పుడూ మనస్సులో తిరుగుతూ ఉంటాయి. మనకు దురదృష్టవశాత్తు నేను చాలాసార్లు చెప్పాను, పొద్దున్న లేచిన వెంటనే పేపర్ చూడాలనే భావన కలుగుతుంది, కానీ భాగవతం చదవాలనే భావన కలగటం లేదు. ఆశ్చర్యం. పేపర్ చదవకపోతే కొంపలు మునిగిపోయి ఏం లేదు. ప్రపంచం ఏమైతే మనం ఏం చేస్తున్నాం, మనం చక్కగా మనం భోజనం మనం చేస్తున్నాం, మన పన్ను మనం చేసుకుంటున్నాం, మనం అనుభవించాల్సినవి అనుభవిస్తాం, ఒక రకమైనటువంటి మనస్తత్వం కూడా పెట్టుకుంటున్నాం. ఆ పిశాచం ఏదో మన కొంపదాకా రాకుండా ఉంటే మనకెందుకులే అనుకుంటాం, వస్తే మన కర్మలే అనుకుంటాం.
ఈ రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటిప్పుడు పేపర్ ఎందుకు చూడాలి? చూస్తాం. పేపర్ ఎందుకు చూడండి, భాగవతం చదివి చూడండి, సంధ్యావందనం చేసుకుని చూడండి. అట కాదు పొద్దున్న లేచిన వెంటనే పేపర్ రాకపోతే తోచదు. చూసిన వెంటనే అది చూస్తే కానీ దినకృత్యం స్టార్ట్ కాదు. తర్వాత టైం ఉండదు సంధ్యావందనానికి. కనుక పరమాత్ముండజుడి జగంబు ప్రతికల్పం బంధు కల్పించు తా పరిరక్షించు నుత్రుంచు అట్టి అనఘున్ బ్రహ్మాత్ము. ఇక చూడండి, ఒక్కొక్క విశేషణంలో పెద్ద పెద్ద భగవద్ లక్షణాలన్నీ కూడా పెట్టారు. బ్రహ్మాత్ముడు, అనఘుడు అన్నారు మొట్టమొదటిగా, ఏ పాపము లేనివాడు. మనం గోడ శుద్ధంగా ఉంది అనటం వేరు, నిర్మలంగా ఉంది అనటం వేరు. శుద్ధంగా ఉంది అంటే ఓవరాల్గా బాగానే ఉంది, నిర్మలంగా ఉంటే ఏ మలము లేదు అని అర్థం. శుద్ధంగా అంటే కొంచెం మలం కూడా ఉంటే ఉండొచ్చు. కాబట్టి నిర్మలము అనే దాంట్లో ఫోర్స్, ఒత్తిడి ఎక్కువ ఉందన్నమాట. అట్లాగే అనఘుడు ఆయన, పాపము ఏ కొంచెము లేనటువంటి వాడు. పాపం ఉన్నవాడైతే జేయుడు కాదు, మనకు ఆయన పూజించనక్కర్లేదు. మనలాగా ఆయన పాపాలు చేస్తూ ఉన్నవాడైతే ఆయన్ని గురించి ప్రయోజనం లేదు. అనఘున్ బ్రహ్మాత్ము, బ్రహ్మమే ఆత్మముగా కలిగినవాడు. బ్రహ్మ అంటే ఇక్కడ వేదం అని అర్థం చెప్పుకోండి. వేదాత్ముడు ఆయన, నిత్యుడు, నాశనం లేనివాడు, జగద్భరితుడు, జగత్తంతా నిండి ఉన్నటువంటి వాడు, కేవలుడు. అటువంటి వాడు ఒక్కడే. 2 భగవంతుళ్ళు 3 భగవంతుళ్ళు లేరు, ఉన్నదొక్కటే. ఏకం సత్, ఉన్నదొక్కటే, అది సత్, ఉండటమే శీలంగా కలిగినటువంటిది. అద్వితీయుని మళ్ళీ ఇంకా కాస్త స్పష్టంగా చెబుతున్నాడు. రెండవది లేనివాడు, నేహ నానాస్తి కించన అంటోంది వేదం. అద్వితీయుని విశుద్ధ జ్ఞాను, ఏ విధమైనటువంటి మాలిన్యము లేనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. జ్ఞానంలో మాలిన్యం కూడా ఉంటుంది. రాముణ్ణి గురించి మనం చదువుతూ ఉంటాం అనుకోండి. రాముణ్ణి గురించి చదివేటప్పుడు ఒక్కోసారి ఏమండి రాముడు ఈ పని చేయకుండా ఉంటే బాగుండేదండి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. రాముడు ఏమిటండి చెట్టుచాటు నుండి వారిని కొట్టాడు ఏంటండి? రావణాసురుడు అంత తప్పులు చేస్తే మాత్రం వాడిని ఏదో మనస్సు మార్చే వ్యవసాయం చేయకుండా చంపేశాడు ఏమిటండి అని ఇట్లాగా మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు ఎందుకు వస్తుంటాయంటే మనల్ని రాముడి స్థానంలో నుంచోబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం రాముడి కాలి గోటి దగ్గర ఉండే ధూళికి దగ్గరకు కూడా వెళ్ళలేం. కానీ రామునితో తాదాత్మ్యం పొందినట్టుగా గొప్పలు చెప్పుకుంటూ రాముడిలో తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆయన అటువంటి వాడు కాదు, విశుద్ధ జ్ఞానుడు. ఏ విధమైనటువంటి అశుద్ధమైనటువంటి జ్ఞానం లేనిటువంటి వాడు. సర్వాత్ము, ఈశ్వరు, ఆద్యంత విహీను, ఆది అంతము లేనటువంటి వాడు. నిర్గుణుని, శశ్వన్మూర్తి, అన్ని చోట్ల అన్ని ఎడల ఏ ఆకారం ఉంటే ఆ ఆకారం అంతా భగవత్ స్వరూపమే అనేటువంటి వాడు. అటువంటి వాడిని చింతించుట అనేది శీలముగా కలవాడిని అవుతాను. చింతించదను అంటే ఆలోచిస్తాను, రేపు అని కాదు అర్థం. సర్వకాల దాన్నే తద్ధర్మార్థక క్రియ అంటారు వ్యాకరణంలో. చింతించటమే శీలముగా కలిగిన వాడిని అవుతాను, నిరంతర భావన చేస్తాను. కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ అన్నాడు ప్రహ్లాదుడు. అగో ఆ రకమైనటువంటి స్థితి అన్నమాట. సరసగతిన్ మునీంద్రులు ప్రసన్న శరీర హృషీక మానస స్ఫురణముగ కలప్పుడు అవిభుని భూరి కళాకలిత స్వరూపమున్ తరమిడి చూతురెప్పుడు. సరసగతిన్ మునీంద్రులు, సరసగతి, సరసమైన గతి. సరసమైన గతి అని అంటే లోకంలో సరసం అంటే వేరే అర్థం ఉంది. సరసాలాడుతున్నాడు, అవతల వాడితో వేళాకోళాలాడుతున్నాడు అని అర్థం ఉంది. ఇక్కడ సరసం అంటే అది కాదు, రసగతి. రసం అంటే పరమాత్మ, పరమాత్మయే దిక్కు అనేటువంటి భావనతో ఉండేటువంటి మునీంద్రులు. సరసగతి అంటే అర్థం. కొన్ని మాటలు అన్నీ పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. మనకు లోకంలో రూఢం అంటారు, కొన్ని మాటలు రూఢం. ఇప్పుడు తద్దినము అన్నాం అనుకోండి. తద్దినము అంటే మామూలుగా శబ్దార్థం ఏమిటి? ఆ రోజు అని అర్థం. కానీ తద్దినము అంటే శ్రాద్ధము అనేటువంటి అర్థంలో రూఢైపోయింది.
అంతేకాదు ఆ తద్దినంలో చేసేటువంటి విధానము రెండవ రోజున ఇంకో రోజున చేస్తే అది అపచారం కింద అవుతోంది. తద్దినం రోజున అన్నం వడ్డించడంతో ప్రారంభిస్తారు. అన్నము, పాయసము, భక్ష్యము, తర్వాత కూరలు వడ్డిస్తారు. మర్నాడు తద్దినం కాని రోజున మొట్టమొదటిగా అన్నం వడ్డించారనుకోండి, చిచి అని తిడతారు. అది పద్ధతి కాదు. ముందర కూర వడ్డించాలి, తర్వాత అన్నంలోకి రావాలి. కాబట్టి ఒక ప్రక్రియ ప్రతిదానికి రూఢమై ఉంటుంది. ఆ రూఢమైనటువంటి దాన్ని అర్థంలో మనం భావన చేస్తే కొంత తేడా వస్తుంది. అందుకని సరసగతిన్ అని అంటే రసవద్గతి అని అర్థం. రసం అంటే పరమాత్మ, రసోవై సహా అంటోంది వేదం. సరసగతిన్ మునీంద్రులు ప్రసన్న శరీర హృషీక మానస స్ఫురణ కలప్పుడు. మనకివన్నీ లేవు. అందుకని మనం నానా అగచాట్లు పడుతున్నాం. మన మనస్సు ప్రసన్నంగా ఉండాలి, శరీరం ప్రసన్నంగా ఉండాలి, మాట ప్రసన్నంగా ఉండాలి, మనస్సులో ఆ స్ఫురణ కలుగుతూ ఉండాలి. మన మనస్సు ఎప్పుడూ కూడా ప్రసన్నంగా ఉండదు. ఏవో పాడు ఆలోచనలు. విశ్లేషణ చేసుకుంటే ఒక గంట సేపు ఏకాంతంగా కూర్చుని వచ్చే భావాలన్నింటినీ కాగితం మీద పెట్టండి, మనలో ఎంతమంది రావణాసురులు ఉంటారో అర్థమవుతుంది. ఎందుకు మన కంట్రోల్ లేకుండా ఎన్నో రకమైన విచిత్రమైనటువంటి పాపమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ పాపమైన ఆలోచనల స్వరూపమే రాత్రిపూట కలల్లాగా కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. కాబట్టి ప్రసన్నమైన మనస్సు సాధ్యమే కానీ సిద్ధం కాదు. అంటే తయారై ఉండదు, మనం తయారు చేసుకోవాలి. ప్రసన్న శరీరం ప్రసన్నం కావటం అంటే అర్థం ఏమిటంట? మాలిన్యాన్ని పోగొట్టుకోవటం. స్నానం, త్రిశవణ స్నానము అన్నారు. 3 సార్లు స్నానం చేయాలి రోజుకి. అంటే అది దేశాన్ని కాలాన్ని బట్టి ఉంటుందనుకోండి. దేశ కాలాదులకి లోబడి స్నానాదులు ఉంటాయి. స్నానం ఏం చేస్తుంది? దాన్ని బాహ్య శౌచము అంటారు. ఆంతర శౌచము లోపల. ఆ ఆంతర శౌచానికి మామూలుగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. కేశవనామాదులతో ఆచమనం చేయటం. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాన్ గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి అంటున్నాం. ఆ పరమాత్మను చక్కగా నిలకడగా శ్రద్ధతో భావన చేసినట్లయితే ఇతరమైనటువంటి పాప లక్షణాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి హృషీక ఇంద్రియాలు, శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ప్రసన్నంగా ఉన్నప్పుడు ఆ విభుని భూరి కళాకలిత స్వరూపమున్ తరమిడి చూతురు. తరిమి ఆ భగవంతుని యొక్క స్వరూపం అంతా కూడా వాళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు చూచేది ప్రపంచాన్ని కాదు, ప్రపంచాధినేత అయినటువంటి పరమాత్ముని దర్శిస్తారు. కుతర్క తమోహతి చేత అజ్ఞతన్ బొరసిన ఎప్పుడు తర్కం ప్రారంభించారనుకోండి, ఉన్నావా అసలున్నావా అంటూ పాట పాడతాడు. ఎందుకు నాయనా ఆ పాట పాడటం? నీ ఏడుపేదో నువ్వు ఏడు, ఉన్నాడో లేడో నువ్వు అనుకుని లోకానికి ఉపదేశం ఎందుకు? ఈ అధో ఉపదేశం ఎందుకు? ఈ సంశయం? సంశయాత్మ వినశ్యతి అన్నారు కదా. ఉన్నాడు లేడు అనేటువంటి విచారణ ఎందుకు? ఉన్నాడని చెప్పారు పెద్దవాళ్ళు, దర్శించిన వాళ్ళు, పురాణ పురుషులు, ఋషులు, మహర్షులు వాళ్ళందరూ చెప్పారు. మీ అమ్మ చెప్పింది, దాన్నే శబ్ద ప్రమాణం అంటారు. దాని ప్రకారం నడు, దాని విచారణ ఎందుకు? కనుక కుతర్కం. ఉంటే కనబడడేమి అంటాడు. కనపడ్డదాన్నంతా సత్యంగా భావిస్తున్నాడా వీడు? కనపడడేమి అని లేడు అనేటువంటి తీర్మానానికి వచ్చేటువంటి హేతువాది కనబడిన ప్రతిదాన్ని సత్యం అని అంటున్నాడా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడు, భూమి తిరుగుతోంది, దాని చేత అహోరాత్రాలు ఏర్పడుతున్నాయి అని చెబుతోంది. మనకేం కనిపిస్తోంది? సూర్యుడు ఉదయించినట్టుగా పైకి ఇట్లా తిరుగుతున్నట్టుగా ఇటు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇది సత్యమా? అది సత్యమా? ఏమంటున్నాడు వాడు? అక్కడికి వచ్చేటప్పటికి శాస్త్ర ప్రమాణము, ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు కనబట్టం లేదనే అప్రమాణము. ఈ 2 ముఖాల మాటలు, 2 నాలుకల మాటలు ఉన్నాయే, ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. దాన్నే కుతర్కం అన్నారు. కుతర్క తమోహతి చేసి, అది అజ్ఞానం, అది చీకటి, దాంతో దెబ్బతిన్నాడు. అటువంటి వాడు అజ్ఞతన్ వరసిన ఎప్పుడు అవిభుని
మూర్తి కనుగొనలేరు నారద. కాబట్టి ఆ భగవంతుని స్వరూపం కనుక్కోవాలి అని అంటే ఈ కుతర్కము ఇవి పనికిరాదు. శబ్దజ్ఞానం, శబ్ద ప్రమాణాన్ని తీసుకుని దాని యందు ప్రవర్తించి మనస్సుని, శరీరాన్ని, వాక్కుని శుద్ధం చేసుకుని దర్శించడానికి ప్రయత్నం చేశారు. అట్లా చేసేటువంటి అర్హత ఎవరికి ఉంది? మునీంద్రులకు ఉంది అని చెప్పడం కాదు తాత్పర్యం. నీవు మునీంద్రుడివి కావాలి అని చెప్పడం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రా